నమస్తే, ఏవి క్రైమ్ ఫైల్స్ కు స్వాగతం. నేను పృథ్వీ కుమార్. ఉత్తరాఖండ్ ను ఉలిక్కి పడేలా చేసిన దారుణ ఘటన ఇది. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తున్న 19 ఏళ్ల యువతిపై దాడి చేసిన ముగ్గురు నిందితులు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ భూరారాణి రోడ్డులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్, ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ పరిణామాలు, చివరకు నేర ఘటన పునర్నిర్మాణ సమయంలో చోటు చేసుకున్న ఉత్కంఠ ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి. అసలు ఏం జరిగింది? పోలీసులు ఆపరేషన్ ఎలా సాగింది? నిందితులు ఎలా పట్టుబడ్డారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అది జూలై 25వ తేదీ అర్ధరాత్రి సమయం. ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ భూరారాణి రోడ్డు ప్రాంతం. 19 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో 3 బైకులపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గదర్పూర్ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రంతా ఆమెను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తెల్లవారుజామున మెట్రోపోలిస్ అండర్ పాస్ సమీపంలో బాధితురాలిని వదిలి నిందితులు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా యూనిటీ లా కాలేజ్ సమీపంలో నిందితులు ఆచూకీ లభించింది. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా నిందితులు పోలీసులపై ఎదురుదాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో జరిగిన కాల్పుల్లో ఒక నిందితుడి కాలుకి బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. జూలై 28న నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితుల్లో 2 తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించారు. అదే సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా స్పందించారు. నిందితులు పారిపోకుండా అడ్డుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిపై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏవి న్యూస్. నేను పృథ్వీ కుమార్, సైనింగ్ ఆఫ్.